సచిన్ రమేష్ టెండూల్కర్. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. టెండూల్కర్ స్ట్రైట్ డ్రైవ్ చూసి వావ్ అనుకోని క్రికెట్ లవర్ ఉండరు. సచిన్ బ్రేక్ చేయని రికార్డే లేదు. మాస్టర్ బ్లాస్టర్ దొరకడం టీమిండియాకు ఒక వరం అనుకోని నాటి తరం క్రికెట్ ఫ్యాన్స్ ఉండరు. ఇఫ్ క్రికెట్ ఈజ్ మై రిలీజియన్, సచిన్ ఈజ్ మై గాడ్ అన్న ఒక్క నినాదం చాలు టీమిండియాపై, క్రికెట్పై సచిన్ ఇంపాక్ట్ ఎంతుందో చెప్పడానికి. అయితే ఈ వీడియోలో మనం సచిన్ స్టాట్స్, సచిన్ బ్రేక్ చేసిన రికార్డ్స్ గురించి మాట్లాడుకోవడం లేదు. వాటి గురించి ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సచిన్ టెండూల్కర్ టీమిండియాలో చేరే ముందు వరకు ఫేస్ చేసిన స్ట్రగల్స్, ఆయన జీవితంలో అన్న అజిత్ టెండూల్కర్, కోచ్ రమాకాంత్ అజ్రేకర్ రోల్స్ తో పాటు లెజెండరీ క్రికెటర్ గురించి చాలా తక్కువ మందికి తెలిసిన కొన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. క్రికెట్ లవర్స్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముంబై బాంద్రా ఈస్ట్లో ఒక మరాఠీ కుటుంబంలో 1973 ఏప్రిల్ 24న జన్మించారు సచిన్ రమేష్ టెండూల్కర్. ఆయన తండ్రి పేరు రమేష్ టెండూల్కర్. ఆయన ఒక ప్రముఖ మరాఠీ పోయిట్, ప్రొఫెసర్. తల్లి పేరు రజని. ఆమె LICలో పనిచేసేవారు. వారి నుంచి హ్యూమిలిటీ, మోడెస్టీ నేర్చుకున్నానని సచిన్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. సచిన్కి 2 అన్నలు, 1 అక్క ఉన్నారు. వారి పేర్లు నితిన్, అజిత్, సవిత. అజిత్ టెండూల్కర్ సచిన్ జీవితంలో చాలా కీలక పాత్ర పోషించారు. తాను కూడా ఒక మంచి క్లబ్ క్రికెటరే అయినప్పటికీ దాన్ని వదులుకుని సచిన్ ఎదుగుదల కోసం చాలా కృషి చేశారు. సచిన్ క్రికెట్ కెరీర్ ప్రతి దశలోనూ అజిత్ ఉన్నారు. మాస్టర్ బ్లాస్టర్కి ఒక వెల్ విషర్గా, ఒక క్రిటిక్గా ఉండేవారు. ఇక సచిన్కి 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మొదటిసారి ఆయనకు ఒక కశ్మీరీ విల్లో క్రికెట్ బ్యాట్ గిఫ్ట్గా వచ్చింది. అది ఇచ్చింది ఆయన సోదరి సవిత. సచిన్ తన బాల్యంలో చాలా మిస్చీవియస్గా ఉండేవారు. ఇరుగు పొరుగున ఉండే చిన్నపిల్లలతో కలిసి తెగ గోల చేసేవారట. ఇళ్లకు బయట నుంచి లాక్స్ వేయడం, కింద ఉన్న వారిపై నుంచి నీళ్లు పోయడం వంటివి చేసేవారట. బాంద్రాలోని న్యూ ఇంగ్లీష్ స్కూల్లో కొంతకాలం చదువుకున్నారు సచిన్. క్లాస్ టాపర్ కాదు, అలా అని బాటంలో కూడా ఉండేవారు కాదు. ఒక యావరేజ్ స్టూడెంట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు, చిన్నప్పుడు సచిన్ తన తల్లిదండ్రులకు గట్టి షాక్లు ఇచ్చేవారు. 4వ అంతస్తులో ఉండే వాళ్ళ ఇంటి బాల్కనీకి గ్రిల్స్ ఉండేవి. ఓసారి తల బయట పెట్టి బయట ఏం జరుగుతోందో చూశారు. కానీ ఆ తల వెనక్కి రాలేదు, గ్రిల్లో ఉండిపోయింది. 30 నిమిషాల పాటు అలాగే ఉండిపోయారు. చివరికి అతి కష్టం మీద సచిన్ తల బయటకు తీశారు. తల్లిదండ్రులు అప్పుడే కొనిచ్చిన సైకిల్ వేసుకుని ఓసారి రోడ్డు మీద ఫాస్ట్గా వెళ్లి ఓ వెజిటబుల్ సెల్లర్ కార్ట్కి డాష్ ఇచ్చి కింద పడ్డారు. సచిన్ తీవ్రంగా గాయపడ్డాడు. కుడి కంటిపైన 8 కుట్లు పడ్డాయి. ఇలా చాలాసార్లు శరీరానికి గాయాలు చేసుకున్నారు. 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సచిన్ ముంబై శివాజీ పార్క్లో క్రికెట్ ఆడటానికి వెళ్లారు. ఆయన టీంలో వికెట్ కీపర్ ఎవ్వరూ లేరు. కీపింగ్ చేస్తానని ఎవ్వరూ ముందుకు కూడా రాలేదు. చివరికి తానే కీపింగ్ చేశారు. ముందెప్పుడూ కీపింగ్ చేయకపోవడంతో చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు. ఓ ఫాస్ట్ బౌలర్ బాల్ వేయడం, బ్యాట్స్మెన్ దాన్ని మిస్ చేయడం, అది అంతే స్పీడ్గా సచిన్ వైపు దూసుకెళ్లడం, టైంకి రియాక్ట్ అవ్వకపోవడం, చివరికి ఆ బాల్ సచిన్ ఫేస్కి గట్టిగా తగలడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆయన ముఖం నుంచి చాలా రక్తం కారింది. ఇదంతా చెబుతుంటే మీకు మీ చిన్నప్పుడు మీరు క్రికెట్ ఆడిన రోజులు, ఇలాగే చేసుకున్న గాయాలు గుర్తొస్తున్నాయా? అయితే ఆ సమయంలో తను చాలా రెసిలియంట్గా ఉన్నట్టు సచిన్ చెప్పారు. చిన్నతనంలో తగిలిన దెబ్బలు, వాటిని తట్టుకునేందుకు తాను చేసిన ప్రయత్నాలే ఇంటర్నేషనల్ క్రికెట్లో గాయాలైనప్పుడు ఉపయోగపడ్డాయని సచిన్ అనేవారు. క్రికెట్తో పాటు సచిన్కి టెన్నిస్ అంటే పిచ్చి ప్రేమ. 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అప్పటి టెన్నిస్ లెజెండ్, అమెరికన్ ప్లేయర్ జాన్ మెకెన్రోకి సచిన్ వీరాభిమాని. ఒకానొక దశలో క్రికెట్ ఎంచుకోవాలా లేక టెన్నిస్ వైపు వెళ్లాలా అని కూడా సచిన్ ఆలోచించారట. అందుకే ఇప్పటికీ ఫేమస్ టెన్నిస్ టోర్నీలో ఓ ప్రేక్షకుడిగా ఆయన కనిపిస్తారు. అయితే ఓసారి సచిన్ తన స్నేహితులతో క్రికెట్ ఆడటాన్ని చూశారు అజిత్ టెండూల్కర్. సచిన్ సహజంగా బ్యాట్ని స్వింగ్ చేస్తున్న విధానాన్ని చూసి ఇంప్రెస్ అయ్యారు. అలా కొన్ని రోజుల పాటు సచిన్ బ్యాటింగ్ చూసిన ఆయనకు ఒక మంచి బ్యాట్స్మెన్ అయ్యే క్యాపబిలిటీ తన తమ్ముళ్ళలో ఉందని గుర్తించారు. సచిన్ని ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు, కానీ క్రికెట్లో గ్రూమ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడని ఆయన నమ్మేవారు. ఇంచుమించు ఆ సమయంలోనే సచిన్ టెండూల్కర్ జీవితంలోకి ఆయన గురువు, కోచ్ రమాకాంత్ అజ్రేకర్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సచిన్ జీవితం మారిపోయింది.
సచిన్ కి సునీల్ హర్షే, అవినాష్ కోవారికర్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళకి చెట్లెక్కి మామిడి పండ్లు కోసుకునే అలవాటు ఉండేది. అలాంటి ఒక సందర్భంలోనే చెట్టు మీద నుంచి కింద పడిపోయారు సచిన్. తమ్ముడు అల్లరి చూసి తన ఎనర్జీని రాంగ్ సైడ్ లో పెడుతున్నాడని భావించిన అజిత్ క్రికెట్ కోచింగ్ ఇప్పించాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో సమ్మర్ హాలిడేస్ లో రమాకాంత్ కోచింగ్ క్యాంప్ చాలా ఫేమస్. ముంబైలోని చాలా మంది టాప్ క్రికెటర్లు ఆయన దగ్గర కోచింగ్ తీసుకున్నవారే. 1943లో తన 11 వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించారు రమాకాంత్ ఆచ్రేకర్. పేరు మోసిన ముంబై క్లబ్స్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడారు. ఇక 11 వయసులో సచిన్ ని ఆచ్రేకర్ దగ్గరికి తీసుకెళ్లారు అజిత్. శివాజీ పార్క్ లో ఆచ్రేకర్ కి నెట్స్ ఉండేవి. అందులో ఎవరైనా టాలెంట్ చూపించుకోవచ్చు, కానీ ఎంపిక చేసేది మాత్రం ఆచ్రేకర్ మాత్రమే. ఆయనకు నచ్చితేనే కోచింగ్ ఇస్తారు. అప్పటి వరకు గల్లీ క్రికెట్ మాత్రమే ఆడిన సచిన్ కి ఆ నెట్స్, ఆ జనాలను చూసి భయం వేసింది. బ్యాట్ ఇచ్చి ఆడమంటే ఇంపాక్ట్ చూపించలేకపోయారు. సచిన్ ఇంకా చిన్నపిల్లాడు, క్యాంప్ లో జాయిన్ అయ్యేందుకు ఇంకా సమయం ఉంది అని అజిత్ కి చెప్పారు ఆచ్రేకర్. కానీ సచిన్ కన్నా అజిత్ కే ఎక్కువ నమ్మకం. ఇంకొక అవకాశం ఇవ్వండి, సచిన్ భయపడుతున్నాడంతే, మీరు కాస్త దూరం నుంచి చూడండి అని ఆచ్రేకర్ కి చెప్పి ఒప్పించారు. సచిన్ చేతికి మళ్లీ బ్యాట్ వచ్చింది. ఆచ్రేకర్ చూడటం లేదన్న రిలీఫ్ లో చాలా బాగా బ్యాటింగ్ చేశారు. అది చూసిన కోచ్ క్యాంప్ లో చేరడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇట్ వాజ్ దాట్ ఆపర్చునిటీ దట్ ట్రాన్స్ఫర్డ్ మై లైఫ్ అని సచిన్ చెబుతూ ఉంటారు. సచిన్ ఉండే బాంద్రా నుంచి శివాజీ పార్క్ లో కోచింగ్ క్యాంప్ కి వెళ్ళడానికి 40 నిమిషాల సమయం పట్టేది. మొదట్లో అజిత్ సచిన్ తో పాటు వెళ్లేవారు. బస్సులో కూర్చుని బ్యాటింగ్ గురించి టిప్స్ ఇచ్చేవారు. అంతేకాదు, క్రికెట్ టిప్స్ అన్ని ఒక బుక్ లో రాసి సచిన్ కి ఇచ్చారు. అది తన కెరీర్ మొత్తం ఉంచుకున్నారు సచిన్. సమ్మర్ క్యాంప్ లో 2 సెషన్స్ ఉండేవి. ఒకటి ఉదయం 7:30 to 10:30, మళ్ళీ సాయంత్రం. మార్నింగ్ సెషన్ అయిపోయిన తర్వాత ఇంటికెళ్లి లంచ్ చేసి మళ్ళీ క్యాంప్ కు వెళ్లేవారు సచిన్. ఈ మధ్యలో తన బట్టలను తానే ఉతుక్కుని అవే వేసుకుని వెళ్లేవారు. మళ్ళీ రాత్రి వచ్చి అవే బట్టలు ఉతికి ఆరేసేవారు. ఇంత చిన్న చిన్న విషయాలు ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా? చిన్నతనంలోనే డిసిప్లైన్, డైలీ రొటీన్ అలవాటైతే రిజల్ట్ అనేది సచిన్ లా ఉంటుందని చెప్పడమే నా ఉద్దేశం. 2 నెలలు సమ్మర్ క్యాంప్ పూర్తయ్యేసరికి సచిన్ లోని న్యాచురల్ టాలెంట్ ఆచ్రేకర్ కూడా అర్థమైంది. మంచి క్రికెటర్ అవుతాడని అజిత్ తో చెప్పేవారు. అంతేకాదు, క్రికెట్ లో ఎదగాలంటే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ సరిగ్గా లేని బాంద్రా స్కూల్ నుంచి సచిన్ ని మార్చాలని చెప్పారు. విషయంపై అజిత్, తండ్రి రమేష్ లు మాట్లాడుకున్నారు. ఏం చేద్దాం అని సచిన్ ని అడిగారు. నేను క్రికెట్ పై ఫోకస్ చేస్తాను అని సచిన్ చెప్పారు. నువ్వు స్కూల్ మారడంలో నాకు ఇబ్బంది లేదు, కానీ ఈ క్రికెట్ మీద నువ్వు సీరియస్ గా ఉన్నావా అని అడిగారు. నేను సీరియస్ గా ఉన్నాను అని సచిన్ చెప్పారు. రిజల్ట్ గురించి ఆలోచించకుండా నీ 100% ఇవ్వు అని కొడుకుకి చెప్పారు తండ్రి. ఇలా పిల్లలతో కూర్చుని మాట్లాడే తల్లిదండ్రులు చాలా తక్కువ కదా. ఇక ఆచ్రేకర్ క్రికెట్ కోచ్ గా ఉన్న శారదాశ్రమ్ విద్యామందిర్ స్కూల్ కి షిఫ్ట్ అయ్యారు సచిన్. అక్కడి నుంచి సచిన్ క్రికెట్ పూర్తిగా మారిపోయింది. నిదానంగా క్లబ్ క్రికెట్ ఆడడం మొదలు పెట్టారు సచిన్. మొదటి 2 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యారు. 3వ మ్యాచ్లో 24 రన్స్ చేశారు. ఈ మ్యాచ్ లోనే సచిన్ ఒక లైఫ్ లెసన్ నేర్చుకున్నారు. ఆ ఇన్సిడెంట్ సచిన్ పర్సనాలిటీని బిల్డ్ చేసింది. అప్పట్లో క్రికెట్ క్లబ్ మ్యాచ్లను న్యూస్ పేపర్లో వేసేవారు, కానీ బ్యాటర్ పేరు రావాలంటే కనీసం 30 పరుగులు చేయాలి. ఆ మ్యాచ్ లో సచిన్ 24 రన్సే చేశారు, కానీ 6 పరుగులు ఎక్స్ట్రాలో ఉన్నాయని, అవి తన అకౌంట్లో వేస్తానని స్కోరర్ చెప్పాడు. అందుకు సచిన్ ఒప్పుకున్నారు. మరుసటి రోజు సచిన్ పేరును పేపర్లో చూసిన ఆచ్రేకర్ కి చాలా కోపం వచ్చింది. నువ్వు చేసిన దానికే క్రెడిట్ తీసుకో. ఆ ఇన్సిడెంట్ క్రికెట్ పట్ల సచిన్ ఆనెస్ట్ గా ఉండేటట్టు చేసింది. ఎంపైర్ అవుట్ ఇవ్వకపోయినా అవుట్ అని తనకు అనిపిస్తే ముందు సచినే క్రీజ్ వదిలి వెళ్లిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. బహుశా ఆనెస్టీ అనేది ఈ ఇన్సిడెంట్ నుంచి నేర్చుకున్నారేమో. సమ్మర్ క్యాంప్ లో మార్నింగ్ 2 గంటల పాటు ప్రాక్టీస్ చేసేవారు. ఆ వెంటనే సాయంత్రం 4 గంటల వరకు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడేవారు. 30 నిమిషాల బ్రేక్ తో మళ్ళీ 5 గంటలకు ఈవినింగ్ సెషన్ స్టార్ట్ అయ్యేది. ఇలా 60 రోజుల పాటు తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. అందుకే కదా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది. ఈ సెషన్స్ కి సంబంధించిన ఒక కథే చాలా ఫేమస్ అయింది. ఈవినింగ్ సెషన్స్ లో ఆచ్రేకర్ వచ్చి స్టంప్స్ మీద 1 రూపీ కాయిన్ పెట్టేవారు. 15 నిమిషాలు ఇంటెన్స్ సెషన్ లో అవుట్ అవ్వకపోతే ఆ కాయిన్ ని ప్లేయర్ తీసుకెళ్లొచ్చు. చుట్టూ 60 నుంచి 70 మంది ఫీల్డర్లు ఉండేవారు. 90 యార్డ్స్ అవతల క్యాచ్ పట్టినా అది అవుటే. ఇది చాలా టఫ్ టాస్క్, కానీ దాన్ని ఎంజాయ్ చేసిన సచిన్ ఫిజికల్ గా ఒళ్ళు హూనమైపోయినా మెంటల్ గా ఎలా స్ట్రాంగ్ గా ఉండాలో నేర్చుకున్నారు. 15 నిమిషాల సెషన్ అయిపోయిన తర్వాత ఆచ్రేకర్ ఆర్డర్స్ తో ప్యాడ్స్ వేసుకుని గ్రౌండ్ అంతా 2 రౌండ్లు కొట్టాల్సిందే. సచిన్ అంత సక్సెస్ఫుల్ ప్లేయర్ గా ఎలా అయ్యాడు అని డౌట్స్ ఉంటే ఈ కష్టమే ఆన్సర్స్. ఈజీగా ఏదీ రాదు. అంత అలసిపోయిన తర్వాత సిటీ బస్ ఎక్కి సీటు దొరక్క కిట్ బ్యాగ్ పట్టుకుని నిలబడి ఎలాగో అలా ఇంటికి చేరేవారు. ఇది 1 ఏడాది పాటు సాగింది. ట్రాన్స్పోర్ట్ లో సచిన్ పడుతున్న కష్టాలు చూసిన తల్లిదండ్రులు శివాజీ పార్క్ దగ్గరలో ఉన్న అతని అత్త మామ ఇంట్లో డ్రాప్ చేశారు. 4 ఏళ్ల పాటు సచిన్ అక్కడే ఉన్నారు.
క్రికెట్ అంటే సచిన్ కి ఎంత పిచ్చంటే తన అత్తకి కూడా బాల్ ఇచ్చి బాల్ విసరమని తాను బ్యాటింగ్ చేసేవాడు. ఇక సాక్స్ లో బాల్ వేసి రూఫ్ కి వేలాడదీసి చేసే బ్యాటింగ్ ప్రాక్టీస్ ఎలాగో ఉందనుకోండి. ఇలా మీరు కూడా ఎప్పుడైనా చేశారా? కామెంట్ చేయండి. 1986-87 సీజన్లో సచిన్ తన జీవితంలో తొలి సెంచరీ చేశారు. శివాజీ పార్క్ లో డాన్ బాస్కో స్కూల్ తో జరిగిన ఆ మ్యాచ్ లో 100 కొట్టారు. క్రికెట్ గాడ్ జీవితంలో ఈ సెంచరీ చాలా మెమొరబుల్. ఆ తర్వాత సచిన్ బ్యాట్ నుంచి పరుగుల ప్రవాహం ఆగలేదు. 1987-89 సీజన్ లో గిల్స్ షీల్డ్, హ్యారిస్ షీల్డ్ తరపున క్లబ్ క్రికెట్ ఆడేవారు. హ్యారిస్ షీల్డ్ తరపున 5 మ్యాచ్ల్లో 1025 రన్స్ చేశారు. అప్పట్లో అదొక రికార్డ్. 207 నాట్అవుట్, 326 నాట్అవుట్, 346 నాట్అవుట్. ఇవి సచిన్ స్కోర్లు. ఇలాంటి ఒక మ్యాచ్ లోనే ఒక సంఘటన జరిగింది. ఒక హియరింగ్ ఇంపైర్డ్ ఆఫ్ స్పిన్నర్ వేసిన బ్యూటిఫుల్ ఫ్లైట్ డెలివరీ సచిన్ బ్యాట్ ని మిస్ అయింది. క్రీజ్ నుంచి బయటకు వచ్చిన సచిన్ ని కీపర్ స్టంప్ అవుట్ చేయలేకపోయాడు. కానీ పూర్తిగా బీట్అవుట్ అయినట్టు గ్రహించిన సచిన్ బౌలర్ ముఖంలో డిసప్పాయింట్మెంట్ ని గమనించారు. బౌలర్ కి వాల్యూ ఇచ్చి క్రీజ్ లోకి వెళ్లలేదు. చివరికి కీపర్ స్టంప్ అవుట్ చేశాడు. నేను బౌలర్ మీద సింపతి చూపించలేదు, చారిటీ పని చేయలేదు. అది చాలా మంచి బాల్, హీ డిజర్వ్స్ ద వికెట్ అనిపించింది అని చెప్పారు సచిన్. ఇలాంటి ఒక మ్యాచ్ లోనే వినోద్ కాంబ్లీతో కలిసి రికార్డ్ బ్రేకింగ్ పార్ట్నర్షిప్ ని నమోదు చేశారు సచిన్. సెయింట్ జేవియర్స్ తో హ్యారిస్ షీల్డ్ పోటీ పడిన సెమీఫైనల్స్ లో ఇద్దరూ కలిసి 664 రన్స్ చేశారు. ఆ సమయంలో ప్రపంచ క్రికెట్ లోని ఏ ఫార్మాట్ లో అయినా ఇదే హైయెస్ట్. ఈ సీజన్ ఫైనల్స్ కి ముందు రోజు లెజెండ్ సునీల్ గవాస్కర్ బంధువు హేమంత్ కెంకర్ సచిన్ దగ్గరికి వెళ్లారు. గవాస్కర్ వాడిన ప్యాడ్స్ ని సచిన్ కి ఇచ్చారు. ఆ ప్యాడ్స్ వాడి ఫైనల్లో 346 రన్స్ చేశారు టెండూల్కర్. తన బ్యాట్ నుంచి వచ్చే పరుగుల వరదకు కారణం తన కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్, ఆయన అసిస్టెంట్లు శివాల్కర్ చవాల్నని సచిన్ చెబుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆచ్రేకర్ తన బండి మీద సచిన్ ఎక్కించుకుని మ్యాచ్లకు తీసుకువెళ్లేవారట. గురువు పట్ల శిష్యుడికి గౌరవం కూడా అదే విధంగా ఉండేది. ఎంత సక్సెస్ఫుల్ క్రికెటర్ అయినా, ఎన్ని రికార్డులు బ్రేక్ చేసినా ప్రతి సిరీస్ కి ముందు, ప్రతి ఇంటర్నేషనల్ టూర్ కి ముందు ఆచ్రేకర్ దగ్గరికి వెళ్లి ఆశీస్సులు తీసుకునేవారు టెండూల్కర్. ఇక క్లబ్ లెవెల్లో అద్భుతంగా రాణించిన సచిన్ కష్టానికి గుర్తింపు వచ్చింది. 1987 నవంబర్లో రంజీ ట్రోఫీ కోసం ముంబై జట్టులో ఎంపికయ్యారు. భారత ప్లేయర్లకు ఈ రంజీ ట్రోఫీ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ ఆ రంజీ సీజన్ లో సచిన్ కి ఆడే అవకాశం దక్కలేదు. అలా సునీల్ గవాస్కర్ తో ఆడే అవకాశాన్ని జస్ట్ లో మిస్ చేసుకున్నారు. ఇప్పటికీ టెండూల్కర్ లైఫ్ లో ఇదొక పెద్ద రిగ్రెట్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత పాకిస్తాన్ జట్టు ఇండియాకి వచ్చింది. బ్రబోర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లోనే ఇండియాకి అగెయిన్స్ట్ గా పాకిస్తాన్ జట్టులో ఫీల్డింగ్ చేశారు సచిన్. జావేద్ మియాందాదా, అబ్దుల్ ఖాదీర్ లో ఆఫ్ ఫీల్డ్ వెళ్లడంతో సబ్స్టిట్యూట్ గా చేయమని సచిన్ కి చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ చెప్పిన చోట సచిన్ నిలబడి కపిల్ దేవ్ బ్యాటింగ్ ని చూశారు. ఆ మరుసటి ఏడాది జరిగిన రంజీ ట్రోఫీలో ముంబై ప్లేయింగ్ లెవెల్లో సచిన్ కి చోటు దక్కింది. అప్పటి వరకు సచిన్ ని దగ్గరుండి చూసిన దిలీప్ వెంగ్సర్కర్ రంజీలో ఛాన్స్ ఇవ్వాలని సెలెక్టర్లకు చెప్పారు. తన మొదటి రంజీ మ్యాచ్ లోనే శతకం చేశారు. అప్పుడు ఆయన వయసు 15 ఏళ్లు. ఇది రికార్డే. అంతేకాదు, ఆడిన 7 మ్యాచ్ల్లో 6 సార్లు హాఫ్ సెంచరీ చేసి 1988-89 రంజీ సీజన్ లో ముంబై తరపున హైయెస్ట్ స్కోరర్ గా నిలిచారు. రంజీలో క్లిక్ అయిన తర్వాత ఇరానీ ట్రోఫీలోనూ ఛాన్స్ వచ్చింది. రంజీ ఛాంపియన్స్ అయిన ఢిల్లీ జట్టుపై సచిన్ సెంచరీ చేశారు. సరిగ్గా అదే సమయంలో 1989 నవంబర్, డిసెంబర్లో పాకిస్తాన్లో పర్యటించే టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. 16 ఏళ్లు రాకముందే టీమిండియాలో సచిన్ టెండూల్కర్ చోటు దక్కించుకున్నారు. అండ్ ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. చిన్నప్పటి నుంచి నాతో పాటు మీలో చాలా మంది సచిన్ టెండూల్కర్ ని చూస్తూ పెరుగుంటారు. క్రికెట్ గాడ్ సచిన్ బ్యాటింగ్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోయేవాళ్ళం. కానీ ఆ బ్యాటింగ్, ఆ పరుగుల ప్రవాహం, ఆ ఫేమ్, ఆ లెజెండరీ ప్లేయర్ వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ ఉందని సచిన్ టెండూల్కర్ ఆటోబయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకాన్ని చదివిన తర్వాతే తెలిసింది. సచిన్ లైఫ్ కి సంబంధించిన మరెన్నో ఆసక్తికర విషయాలు ఈ బుక్ లో ఉన్నాయి. క్రికెట్ ని ప్రేమించేవారు ఈ బుక్ ని చదవాలని నేను రికమెండ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. టీమిండియాలోకి సచిన్ టెండూల్కర్ ఎంట్రీ ఇచ్చే ముందు ఏం జరిగింది అన్నది వివరిస్తూ చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సచిన్ టెండూల్కర్ కు సంబంధించిన మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటో కూడా కామెంట్ చేయండి. సచిన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే చెప్పండి, మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.